హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇది S3 పార్ట్ 2. ఇందులో మీకు వెర్షనింగ్ గురించి చెప్తాను. పార్ట్ 1లో S3 పార్ట్ 1లో అసలు ఈ S3 అంటే ఏంటి, S3 అనే సర్వీస్ అంటే ఏంటి, S3 బకెట్ అంటే ఏంటి, అందులో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీలో ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ఇస్తాను. అలాగే వీడియో ఎండింగ్లో కార్డ్స్లో కూడా ఆ లింక్ నేను సప్లై చేస్తాను. అలాగే నా పాత వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కూడా మీకు S3 పార్ట్ 1 అని చెప్పి మీకు వీడియో కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ వెర్షనింగ్. అసలు వెర్షనింగ్ అంటే ఏంటి? దీనికి AWS వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వెర్షనింగ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కీపింగ్ మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సేమ్ బకెట్. ఒకే బకెట్లో మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని మెయింటైన్ చేయడమే వెర్షనింగ్. ఒకే నేమ్ తోటి నెంబర్ ఆఫ్ ఫైల్స్ని మెయింటైన్ చేయడమే. అంటే నిన్న ఒక ఫైల్ నేను అప్లోడ్ చేశాను, ఆ తర్వాత అదే నేమ్ ఉంటుంది నాకు, బట్ అందులో ఉండే డేటా ఏదో సమ్ అప్డేట్ అయింది, ఇంకొంత డేటా నేను అక్కడ యాడ్ చేశాను. ఆ ఫైల్ కూడా సేమ్ అదే బకెట్లోకి నేను అప్లోడ్ చేసుకుంటాను. నాకు పాత ఫైల్ కావాలి, కొత్త ఫైల్ కావాలి, బట్ మామూలుగా అయితే ఓవర్ రైట్ అయిపోతుంది. అలా కాకుండా నాకు పాత ఫైల్ అక్కడ అవైలబుల్ ఉండాలి, అలాగే కొత్త ఫైల్ కూడా అవైలబుల్ ఉండాలి. సో అలా మెయింటైన్ చేయడమే వెర్షనింగ్ అని చెప్తున్నాను అనమాట. అలా మెయింటైన్ చేయడం కోసం AWS S3 సర్వీస్లో మనకి వెర్షనింగ్ అనే సర్వీస్ ఉంది. వెర్షన్ ఐడి తోటి మనం ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తాం విత్ సేమ్ నేమ్, ఆ ఫైల్కి ఒక వెర్షన్ ఐడి వస్తుంది, ఈ ఫైల్కి ఒక వెర్షన్ ఐడి వస్తుంది అనమాట. సో మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు వెర్షన్ ఐడి బేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రామాటికల్గా నేను యూజ్ చేసుకుంటున్నాను అనుకోండి, నాకు కావాల్సిన వెర్షన్ ఐడిని అక్కడ సప్లై చేసి కావాల్సిన ఫైల్ని తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు, యూ కెన్ యూజ్ వెర్షనింగ్ టు ప్రిజర్వ్, రిట్రీవ్ అండ్ రీస్టోర్ ఎవ్రీ వెర్షన్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ యువర్ అమెజాన్ S3 బకెట్. యూ కెన్ యూజ్ వెర్షనింగ్, దేనికోసం యూజ్ చేయొచ్చు వెర్షనింగ్ అనే దాన్ని, టు ప్రిజర్వ్, రిట్రీవ్ అండ్ రీస్టోర్ ఎవ్రీ వెర్షన్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ప్రిజర్వ్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ రీస్టోర్ చేసుకోవచ్చు ఎవ్రీ వెర్షన్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ యువర్ అమెజాన్ S3 bucket. With versioning, you can easily recover from both unintended user actions and application failures. అంటే అన్ఇంటెండెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా ఎవరో పొరపాటున ఏదైనా యూజర్ యాక్షన్స్ చేసి డేటా లాస్ చేస్తే కనుక, అంటే ఫైల్స్ ఏమైనా డిలీట్ చేస్తే కనుక, యూ కెన్ ఈజీలీ రికవర్. మీరు దాన్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. అదే టైంలో ఏదైనా అప్లికేషన్ ఫెయిల్యూర్ అంటే మీరు ఏదో ఒక C# లోంచో లేకపోతే జావాలోంచో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి S3ని ఆపరేట్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫెయిల్యూర్, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యి పొరపాటునో గ్రాపాటునో ఆ డేటా డిలీట్ అయిపోయింది. సో అలాంటప్పుడు కూడా మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వెన్ యూ ఎనేబుల్ వెర్షనింగ్ ఫర్ ఎ బకెట్, if Amazon S3 receives multiple write requests for the same object simultaneously, it stores all of the objects. సేమ్ ఇప్పుడు మనం చెప్పిందే, మల్టిపుల్ రైట్ రిక్వెస్ట్లు కనుక దానికి మీదకి వస్తుంటే, ఓవర్ రైట్ అవుతుంటే, అది మనకి ప్రతి రిక్వెస్ట్కి ఒక వెర్షన్ని అక్కడ మెయింటైన్ చేస్తుంది మీ S3 బకెట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు S3 బకెట్లో వెర్షనింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి, వెర్షనింగ్ ఎనేబుల్ చేయడం వల్ల లాభాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ లుక్ టు AWS కన్సోల్. మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి అసలు వెర్షనింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, పాతదే మళ్ళీ చెప్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత లైక్ ఆర్ డిస్లైక్ కొట్టండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ ఆఫ్టర్ దట్ ఒక కామెంట్ పాస్ చేయండి. మీకు నచ్చితే బాగుందని, నచ్చకపోతే ఏం నచ్చలేదు, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఒక కామెంట్ పాస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఎంగేజ్మెంట్ బాగుంది అని చెప్పి యూట్యూబ్ వాడు మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తానని చెప్తున్నాడు. దట్స్ వై ఇట్ ఈస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో లెట్స్ ఫ్లిప్ టు AWS కన్సోల్ అండ్ చెక్ దేర్ హౌ ద S3 వర్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాం. నేను ఇప్పుడు S3లోకి వెళ్ళి ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. ఆ బకెట్కి వెర్షనింగ్ ఇద్దాం. వెర్షనింగ్ ఇవ్వకుండా ఫైల్స్ అప్లోడ్ చేసి దాని బిహేవియర్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత వెర్షనింగ్ ఇచ్చిన తర్వాత ఫైల్స్ అప్లోడ్ చేసి దాని బిహేవియర్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకేనా, నౌ లెట్స్ గో టు S3. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ బకెట్ నౌ. నా బకెట్ నేమ్ వచ్చి క్లౌడ్ కంప్యూట్ ఫస్ట్ బకెట్.
ఓకే, ఇది ఏషియా పసిఫిక్ రీజియన్, ఏపీ సౌత్ 1, ముంబై రీజియన్ లో ఉంది ఇది. అండ్ పబ్లిక్ యాక్సెస్, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్. ఇది ఏంటంటే మీ ఆబ్జెక్ట్ ని పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలా వద్దా అన్నది చెప్పడం అనమాట. ఇది ఒక కొంచెం పెద్ద టాపిక్, ఇది మొదలెడితే చాలా టైం పడుతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ నౌ. మనం తర్వాత మళ్ళీ సెపరేట్ వీడియో చేసుకుంటాం దీని మీద, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు బకెట్ వెర్షనింగ్ చూడండి. డిజేబుల్, ఎనేబుల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ అవుతుంది. వన్స్ ఎనేబుల్ చేస్తే డిజేబుల్ అవ్వదు, సస్పెండ్ చేయగలుగుతుంది అని అంతే. చూడండి ఇక్కడ కాలుస్తాయి. ఓకేనా, ఎనేబుల్ చేయగలం కానీ డిజేబుల్ చేయలేం దాన్ని. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయట్లేదు దీన్ని. ఓకే, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ఆబ్జెక్ట్ లాక్. ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటన్నది కూడా ఒక పెద్ద టాపిక్, అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, నౌ మై బకెట్ ఈస్ రెడీ హియర్. ఓకేనా, సో ఇప్పుడు దీని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా మనం కాలిస్తే వెర్షనింగ్ ని ఎన్నిచ్చుకోవచ్చు, తీసేయచ్చు. చూడండి ఇక్కడ ఎడిట్ చేసుకుని ఎనేబుల్, సస్పెండ్ అని చెప్పి చేసుకోవచ్చు. ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. వన్స్ ఎనేబుల్ చేస్తే మాత్రం మళ్ళీ డిజేబుల్ చేయడం, సస్పెండ్ చేయగలం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఈ పాత్ లో ఉందిట అంటే ఇక్కడ అనమాట. ఇది ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ అప్లోడ్. ఓకే, రైట్. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ అండ్ అప్లోడ్, రైట్. సో ఇప్పుడు ఈ బకెట్ మీద క్లిక్ చేసి, ఫైల్ మీద క్లిక్ చేసి నేనేం చేస్తానంటే వెర్షన్స్ లోకి వెళ్తాను. చూడండి ఇక్కడ బకెట్ క్లౌడ్ కంప్యూట్ ఫస్ట్ బకెట్ డస్ నాట్ హ్యావ్ బకెట్ వెర్షనింగ్ ఎనేబుల్డ్. అందువల్ల మనకి ఇక్కడ వెర్షన్ ఐడి అనేది నల్ వస్తుంది అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో నాకు వెర్షనింగ్ లేదు. వెర్షనింగ్ లేకపోవడం వల్ల ఏమైంది, మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే బకెట్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేస్తాను నేను. అప్లోడింగ్ సెకండ్ టైం. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఫైల్ అప్లోడ్ చేస్తాను. బిఫోర్ దట్ ఒక పని చేద్దాం. అసలు ఫైల్లో, ఇక్కడ ఉన్న ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది చూద్దాం. రైట్, యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే నాకు ఈ ఫైల్ ఓపెన్ కావాలి. కాకపోతే ఇక్కడ ఎందుకు ఓపెన్ కావట్లేదు, యాక్సెస్ డినైడ్ అనేదంటే, మీకు గుర్తుంటే నేను బకెట్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని పర్మిషన్స్ ని బ్లాక్ పర్మిషన్, పబ్లిక్ యాక్సెస్ అని చెప్పింది. దాన్ని నేను ఎనేబుల్ చేయలేదు అక్కడ, మీకు గుర్తుంటే కనుక. దట్స్ వై అనమాట. ఇది ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చుకుంటే మీరు డైరెక్ట్గా కంచి యాక్సెస్ చేయొచ్చు, కానీ నేను ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఇలా చాలాసార్లు అయితే ఇలా ఎప్పుడు ఇవ్వరు, పాలసీస్ ఇచ్చుకోవడం ఇలాంటివి చేసుకుంటారు తప్ప డైరెక్ట్ గా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, మేబీ కొన్ని కండిషన్స్ లో ఇవ్వచ్చేమో కానీ ఇప్పుడు అలా అయితే ఇవ్వరు. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ అప్లోడ్. ఇదే కదా నేను అప్లోడ్ చేసిన ఫైల్. ఫైన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ సెకండ్ టైం ఇంకొక ఫైల్, సేమ్ ఫైల్ అప్లోడ్ చేస్తాను. మీకు గుర్తుంటే నేను ఏం చేశాను, అక్కడ అందులో ఉన్న డేటాని చేంజ్ చేశాను నేను. రైట్, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ సెకండ్ టైం. ఇప్పుడు మనం ఈ ఫైల్ మీద క్లిక్ చేసి, ఇదేంటంటే అండి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను కదా, చూడండి ఇక్కడ అప్లోడింగ్ సెకండ్ టైం. సో నేను సెకండ్ టైం చేసింది మాత్రమే ఇక్కడ ఉంది. ఈ వెర్షన్స్ లోకి వచ్చి చూడండి, వెర్షన్ అయితే లేదు ఇక్కడ. ఓకేనా, దట్స్ ఫైన్. ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉంది చూసారా, దీన్ని ప్రీసైన్డ్ యూఆర్ఎల్ అంటారు అనమాట. ఈ ప్రీసైన్డ్ యూఆర్ఎల్ దేనికంటే మనం అప్లోడ్ చేస్తున్న ఫైల్ ని పబ్లిక్ యాక్సెస్ లేదు, బట్ ప్రోగ్రామాటికల్ గా కానీ లేకపోతే ఎవరికైనా ఒకసారి యాక్సెస్ చేయడానికి కానీ ఇవ్వాలంటే ప్రీసెండ్ యూఆర్ఎల్ జనరేట్ చేసి ఇస్తారనమాట. అది కొంతసేపే వ్యాలిడ్, అది ఎక్కువసేపు ఉంటుంది. మనం టైం కూడా సప్లై చేస్తాం, ఇన్ని మినిట్స్ అని కానీ, ఇన్ని అవర్స్ అని కానీ, ఇన్ని డేస్ అని కానీ ఇది యూఆర్ఎల్ వర్క్ చేయాలి అని చెప్పి మనం ఒక కండిషన్ అక్కడ సప్లై చేసి ఈ ప్రీసెండ్ యూఆర్ఎల్ జనరేట్ చేస్తాం అనమాట. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకే ఆ యూఆర్ఎల్ వర్క్ చేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు. ఇప్పుడు ఇది కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూడగలుగుతున్నారు, కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత లేకపోతే కొంతసేపు తర్వాత మళ్ళీ ఇదే యూఆర్ఎల్ తో మీరు ట్రై చేస్తే
ఈ ఫైల్ మీకు యాక్సెస్ కాదు. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ ప్రీసైల్డ్ యూఆర్ఎల్. మనం జనరల్ గా ప్రోగ్రామాటికల్ గా వర్క్ చేసినప్పుడు ఏం చేస్తానంటే నాకు సడన్ గా ఏదో బకెట్ లో ఒక ఆబ్జెక్ట్ ని రీడ్ చేయాల్సి వస్తుంది. సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ప్రీసైల్డ్ యూఆర్ఎల్ జనరేట్ చేసేసి దాని నుంచి రీడ్ చేసేస్తాను. రీడ్ చేసి నా యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. దట్స్ వై ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బకెట్ కి వెర్షనింగ్ ని ఎనేబుల్ చేద్దాం. ఓకే, రైట్. After enabling bucket versioning, you might need to update your life cycle rules to manage previous versions of objects. ఈ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే మన S3 బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్, థౌజండ్స్, కొన్నిసార్లు ల్యాక్స్ లో కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మిలియన్స్ లో కూడా ఉంటాయి. ఓకే, వీటిలన్నింటికి లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లైఫ్ సైకిల్ రూల్స్ క్రియేట్ చేస్తారు. అదేంటంటే ఇందాక మీకు నేను స్టోరేజ్ క్లాసెస్ అని చూపించాను చూసారా, అందులో స్టాండర్డ్, గ్లేషియర్ ఇట్లా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మన డేటాని ఏ విధంగా ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్ లో ఒక్కొక్క విధమైన బిహేవియర్ ఉంటుంది అనమాట. స్పీడ్ కానీ, రీడ్ రైట్ కెపాసిటీ కానీ, ఇవన్నీ కూడా. సో దానివల్ల ఏంటంటే ప్రైస్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ అనుకోండి, హై స్పీడ్ ఉంటుంది, హై డ్యూరబిలిటీ ఉంటుంది, దానివల్ల దానికి ఎక్కువ ఛార్జ్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం గ్లేషియర్ లో పెట్టారనుకోండి, చాలా అవర్స్ అండ్ అవర్స్, ఒక చిన్న ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా అవర్స్ అండ్ అవర్స్ టైం పడుతుంది అనమాట. బట్ అది చాలా చీప్. సో అది దేనికి అంటే మీ పాత డేటా ఏదైనా ఉందనుకోండి, వెరీ ఓల్డ్ డేటా, అది మీకు కావాలి, కాకపోతే ఫ్రీక్వెంట్ గా అయితే దాన్ని వాడరు, ఎప్పుడు జన్మకోసారి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి దాన్ని కూడా స్టాండర్డ్ లో కాకుండా వేరే ఏదైనా స్టోరేజ్ క్లాస్ లో పెట్టుకుంటారు అనమాట. దేనికంటే మన S3 అనేది ఫ్రీ కాదు, అది 5 GB వరకు అది ఫ్రీ. ఆఫ్టర్ దట్ అది ఫ్రీ కాదు. సో మీ డేటా అంతటికి ఛార్జ్ పడిపోతూ ఉంటుంది. టీబీల్ డేటాలు మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు అదంతా కూడా S3 లో పెట్టుకుని దానికి అంత ఛార్జ్ ఎవరు చేసుకోరు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటిలన్నింటినీ గ్లేషియర్ లోకో లేకపోతే గ్లేషియర్ డీప్ ఆర్కైవ్స్ లోకో ఎక్కడికో తోసేసి తక్కువ ఛార్జ్ లో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దానికోసం ఏంటి, లైఫ్ సైకిల్ రూల్స్ అని చెప్పి ఒక సెటప్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే AWS S3 సర్వీస్ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీ ఫైల్స్ అన్ని తీసుకెళ్లిపోయి నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ లో పెట్టేస్తూ ఉంటుంది. సో ఈ స్టోరేజ్ క్లాసెస్ గురించి మనం సెపరేట్ వీడియో చేసుకుంటున్నాం. సో డోంట్ వరీ ఎట్ ఆల్, నెక్స్ట్ వీడియోస్ అన్ని వీటి మీద వస్తూ ఉంటాయి, S3 మీద. ఓకేనా, ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి అంతే చాలు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ లైఫ్ సైకిల్ మెకానిజం లో ఏదైనా తేడా రావచ్చు, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో నేను బకెట్ కి వెర్షనింగ్ ఎనేబుల్ చేశాను. ఈవెన్ నేను ఎనేబుల్ చేసినా కూడా ఇక్కడ వెర్షన్స్ లోకి వచ్చి చూడండి, ఇక్కడ నల్లే ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం అప్లోడ్ చేసే టైంకి అక్కడ వెర్షనింగ్ అనేది ఎనేబుల్ లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే సేమ్ ఫైల్ అప్లోడ్ చేస్తాను. రైట్, చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు దిస్ ఇస్ మై కరెంట్ వెర్షన్, ఇది నా కరెంట్ వెర్షన్ ఐడి. ఇక్కడ మీరు చెక్ చేస్తే వీటి ఫైల్ మీరు చెక్ చేస్తే కనుక ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం వెర్షనింగ్ అనే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో ఈ వెర్షన్ మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైంది కదా. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు ఇదే ఉంది, దీన్ని మళ్ళీ నేను ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. ఇదే బకెట్ లో నేను మళ్ళీ అదే ఫైల్ ని అప్లోడ్ చేస్తా. ఒక పని చేద్దాం, మనం ఈసారి నేమ్ మారుద్దాం. అప్లోడింగ్ థర్డ్ టైం. ఓకే, నా ఇప్పుడు నేను వెళ్ళి అప్లోడ్ చేస్తాను. రైట్, అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం కనుక ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి ఒకసారి, ఇక్కడికి వచ్చి వెర్షనింగ్ చూడండి. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 2 వెర్షన్ ఐడీస్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఆఫ్టర్ ఎనేబుల్ ద వెర్షనింగ్ నేను 2 టైమ్స్ అప్లోడ్ చేశాను. ఈ సైజ్ కూడా చూడండి మారుతుంది,
ఓకేనా, దట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని డిలీట్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. కన్ఫర్మేషన్ కోసం డిలీట్ మీద క్లిక్ చేయమని చెప్తున్నాడు. సరే చేశాను, డిలీట్ అని రాయమంటున్నాడు అక్కడ. రైట్, రాసేసాను. ఇక్కడ నా ఫైల్ ఉందా, లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లిస్ట్ వెర్షన్ చూడండి, ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఎనేబుల్ చేశాను. ఉందా, ఎస్, ఇక్కడ నా ఫైల్ ఉంది ఇక్కడ నాకు. రైట్, ఇది ఏంటో తెలుసా అండి, ఇక్కడ డిలీట్ మార్కర్ అని ఉంది. ఈ డిలీట్ మార్కర్ని యూజ్ చేసి మీరు పొరపాటున కనుక కరెంట్ వెర్షన్ని డిలీట్ చేస్తే దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి. అప్లోడింగ్ థర్డ్ టైం. రైట్, దీన్ని మనం ఇప్పుడు రీస్టోర్ చేయాల్సింది దీన్నే కదా. దానికోసం ఏంటంటే ఇక్కడికి వచ్చి డిలీట్ మార్కర్ని డిలీట్ చేసేస్తే పర్మనెంట్లీ డిలీట్, ఈ డిలీట్ మార్కర్ ఎక్కడ డిలీట్ అయింది అన్నది చూపిస్తూ ఉంటుంది ఏ వెర్షన్ అయినా. రైట్, ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మన వెర్షన్ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా చేయాలన్నమాట. మీరు కనుక మొత్తం అన్ని డిలీట్ చేయాలనుకుంటే కనుక ఈ వెర్షన్ లిస్ట్ వెర్షన్స్ అన్నదాన్ని ఎనేబుల్ చేసుకుని అక్కడికి వచ్చి కావాలంటే ఇక్కడ డిలీట్ చేసుకోండి. మీ ఫైల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయాయి కదా. సో ఈ విధంగా మనం వెర్షనింగ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే మన ఫైల్స్ ఎప్పుడైనా లాస్ అయితే రికవర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకే ఫైల్ని డిఫరెంట్ వెర్షన్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు. దట్స్ వాట్ అబౌట్ వెర్షనింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.